భీమవరం సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో కళాశాల మెయిన్ గేట్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. దీన్ని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేజ్ ఇంజనీర్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ వేసవి తీవ్రత బాగా పెరిగినందువలన ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మజ్జిగ చలివేంద్రం కళాశాల యాజమాన్యం సూచనల మేరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లో భాగంగా ఈ రోజు ఇది కండక్ట్ చేయడం జరుగుతున్నది. మనందరికీ తెలుసు, మనిషికి ఏది అవసరమైతే అది సహాయం చేసిన వాడే గొప్పవాడు అవుతాడు. ఆకలిగా ఉంటే భోజనం పెట్టాలి, అలాగే దాహం వేస్తే మజ్జిగ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే వచ్చి 4-5 రోజుల్లో కూడా హీట్ బాగా ఎక్కువ ఉందని రెడ్ అలర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కు వెదర్ అనే మెట్రాలజికల్ సంస్థ. సో దాంట్లో భాగంగా ఈ రోజు 4 రోజులే కాదు, ఇంకా భవిష్యత్తులో కూడా ఈ అసికాలంతా కూడా ఈ చలివేంద్రంలో ఈ మజ్జిగ సప్లై చేయడం. ఎదురుకుండా ఇన్గేట్ ఎదురుకుండా చలివేంద్రం స్టార్ట్ చేసాం మేనేజ్మెంట్ వారి సహకారంతో. నిజంగా దాంట్లో అంటే మజ్జిగ చలివేంద్రం అండి. ఆ మజ్జిగతో పాటు రకరకాల అన్ని ఇంగ్రీడియంట్స్, కర్రీ లీఫ్, లెమన్ అండ్ వేరియస్ సీడ్స్, బ్లాక్ సాల్ట్, ఇవన్నీ కూడా కలిపి ఒక ఆయుర్వేదం మజ్జిగ చలివేంద్రం ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక 4 రోజుల నుంచి ఎండలు కూడా బాగా తీవ్రంగా ఉండటం, ఈ ఎండల దాటికి చాలా మంది ప్రజలు, వాహనదారులు, పాదచారులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. దాని సందర్భంగా ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకుని చక్కగా దీన్ని మజ్జిగ తాగి మీ దాహం తీర్చుకుని మీ పనులు చేసుకుంటారని ఆశిస్తున్నాను. మా మేనేజ్మెంట్ వారు కూడా ఇది చేయడం చాలా ఆనందదాయకం. మా రెగ్యులర్ కార్యక్రమాలతో పాటు ఇలాంటి కార్యక్రమాలు కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు వాళ్ళు ఎప్పుడూ ముందుంటారు. ఈ సందర్భంగా ఈ రోజు దీన్ని స్టార్ట్ చేయడం తీసుకుంది మా మేనేజ్మెంట్ మెంబర్స్ అండి. అవి సమ్మర్ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల అటు ఇటు వెళ్ళే బాటసారులకి మజ్జిగ ఇద్దామని చెప్పి మా మేనేజ్మెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ మజ్జిగ కూడా ఆయుర్వేదిక్ లాభాలతో కలిగిన అన్ని వనమూలికలతో కలిపి చేసినాయండి. సో తాగిన వాళ్ళకి మంచి ఆరోగ్యంతో పాటు చల్లదనం